అబ్బా! అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఎప్పుడు ఆలు కర్రీని చేసుకునే వాళ్ళకి ఒక కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీన్ని ఆలు పుట్టు ఫ్రై అంటారు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారైపోతుంది. ఫస్ట్ అయితే ఆలుని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేను వేసే ఇంగ్రీడియెంట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇవే టేస్ట్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఇందులో జీలకర్ర పోపులు, మస్ట్ అండ్ షుడ్‌గా వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇంకా దీంట్లో అసలు మనం కారం యాడ్ చేయం. కారం మొత్తం మిర్చితోనే వస్తుంది. కాసేపయ్యాక మిర్చి, ఇంకా ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసి తగినంత పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. అంతే అండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. లాస్ట్‌లో మనకి ఫేవరెట్ అయిన ఇంగ్రీడియెంట్ కొత్తిమీర ఉంటుంది కదా! దాంతో గార్నిష్ చేసుకుంటే మన ఆలు పుట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.